నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9. ఈ రోజు మనము లో బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందామండి. లో బ్యాక్ పెయిన్ అనేది ఏంటంటే సాధారణమైన మాట అయిపోయింది. ఇది ముందైతే మనం పూర్వము పెద్దవాళ్ళల్లో చూసేవాళ్ళమండి ఈ ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో ఏమవుతుందంటే చిన్న పిల్లల్లో కూడా మనకి ఇది ఏజ్ డిఫరెన్స్ అనేది లేకుండా అందరిలోనూ మనము రెగ్యులర్ గా చూసే ప్రాబ్లం అనేది లో బ్యాక్ పెయిన్ అండి. మీకు లో బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే కంపల్సరీ మీరు దాని ఎందుకు వస్తుంది అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం అండి. పిల్లల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు చిన్న పిల్లల బ్యాగ్స్ ఉంటాయి కదా, స్కూల్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ మీకు 15 to 20 kgs దాకా ఇప్పుడు వాళ్ళ బ్యాగ్స్ వెయిట్ అనేది చూస్తుంటున్నాము. చిన్న పిల్లలు కూడా ఏంటంటే రోజు అలా బ్యాగ్ మోయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్పైన్ పైన బాగా ఒత్తిడి పడుతుంది. దానివల్ల ఏంటంటే స్కైఫోసిస్ కానీ స్కోలియోసిస్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా వరకు మనం చూస్తున్నాం అన్నమాట చిన్నపిల్లల్లో కూడా. కాబట్టి చిన్నపిల్లల్లో ఇనీషియల్ గా మీకు ఎవరైనా మీ ఇంట్లో కంప్లైంట్ చేసినా కూడా కొంచెం మీరు ఆ బ్యాగ్ వెయిట్ అనేది తగ్గించడం అనేది మీరు చూసుకోవాల్సిన చాలా మొదటి విషయం అండి. అలానే పెద్దవాళ్ళు చూసుకున్నామంటే నార్మల్ గా లో బ్యాక్ పెయిన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ మనం ఆల్మోస్ట్ చూస్తుంటాము అంటే ఎక్కువ కూర్చొని పనిచేసే వాళ్ళల్లో అండి. సాఫ్ట్వేర్ కానీ మళ్ళీ డెస్క్ జాబ్స్ కానీ కంటిన్యూస్ గా మీరు లేసి ఎటువంటి ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా ఒకటే చోట కూర్చొని చేసే వాళ్ళలో మనం ఈ లో బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు చూస్తుంటాము. మళ్ళీ ట్రావెలర్స్ ఎక్కువగా బండ్లలో తిరుగుతున్న వాళ్ళల్లోనూ ఎప్పుడు ట్రావెల్లో ఉండే వాళ్ళల్లోనూ చూస్తుంటాము. అలానే మళ్ళీ డిస్క్ సమస్యలు, స్పైన్లో ఎటువంటి స్పైనల్ ఇంజురీ కానీ స్పైనల్ ట్రామా కానీ ట్యూమర్ ఉన్నా కూడా లేకపోతే యాబ్సెస్ ఫార్మేషన్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. అదే మనము ఫీమేల్స్ లో కానీ స్త్రీలలో చూసుకున్నట్లయితే మనకి గైనిక్ ప్రాబ్లమ్స్ లో కూడా మనకి లో బ్యాక్ పెయిన్ అనేది ఒక సిమ్టమ్ గా మనం తీసుకుంటుంటాము. నార్మల్ గా మనకి వైట్ డిశ్చార్జ్ అయినా కూడా మనకి లో బ్యాక్ పెయిన్ ఉంటుంది. మళ్ళీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అలా ఉన్న వాళ్ళలో కూడా మనము ఈ పెయిన్స్ చూస్తుంటాము. ఫైబ్రాయిడ్స్ లో చూస్తాము, అడినోమైసిస్ లో చూస్తాము, అలా ఎండోమెట్రియోసిస్ లో కూడా మనము లో బ్యాక్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం అన్నమాట. కాబట్టి డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ కూడా చాలా మందికి లో బ్యాక్ ఏక్ వస్తుంటుంది. కాబట్టి మనకి దేని వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది అనేది కంపల్సరీ మనము సార్ట్అవుట్ చేసుకోవాల్సిన విషయం అండి. మనం తెలుసుకోవాలన్నమాట. లో బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఎక్కడ ప్రాబ్లం ఉండేది అనేది కొంచెమన్నా మనకి ఐడియా ఉండాలన్నమాట. కాబట్టి మీరు ఇనిషియల్ స్టేజెస్ లోనే మీరు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అయితే అది ఫర్దర్ స్టేజెస్ కి మారకుండా ఉంటుంది, మీకు ఫర్దర్ గా ప్రాబ్లం కాకుండా ఉంటుంది అనమాట. ఇలా ఏంటంటే ఒబేసిటీ పేషెంట్ లో కూడా మనం చాలా వరకు చూస్తుంటాము. ఒబేస్ పేషెంట్స్ లో ఏమవుతుందంటే చాలా మందిలో మనము పొట్ట చాలా పెద్దగా ఉన్నట్టు చూస్తుంటాం అనమాట కొందరిలో. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చరే మారిపోతుందండి. దానివల్ల ఏముందంటే స్పైన్ పైన కంటిన్యూస్ గా ప్రెషర్ పడడం వల్ల కూడా మనకి లో బ్యాక్ పెయిన్ వస్తుంది. కాబట్టి లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మెయిన్ గా డైటిక్ హ్యాబిట్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందేనండి. ఫ్యాటీ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ అలాంటివన్నీ అవాయిడ్ చేసి ఫ్రెష్ గా ఫ్రూట్స్ ఎక్కువగా తినడము, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కూడా మెయిన్ చాలా ఇంపార్టెంట్. అలానే లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో కాన్స్టిపేటెడ్ ఫుడ్ కానీ తీసుకున్నట్లయితే మీకు పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంటుందండి, చాలా ఎక్కువగా అవుతుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళలో కాన్స్టిపేట్ అయ్యేటట్టుగా స్పైసీ ఫుడ్ కానీ మసాలాలు కానీ చాలా వరకు తగ్గించుకొని మీరు ఏదైతే తిన్నారో ఈజీగా డైజెస్ట్ అయ్యి మీరు మోషన్ ద్వారా అలా వెళ్ళిపోవడానికి చూసే ఫుడ్ మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. అలానే మనం ఆయుర్వేదంలో కానీ వచ్చినట్లయితే ఎటువంటి ఆహార విధానాలు ఎటువంటిది మనం తీసుకుంటే లో బ్యాక్ పెయిన్ తగ్గుతుందో చూద్దాము. ఆహార విధానాలకు వచ్చేసరికి మీరు ఏంటంటే ఎప్పుడు కూడా క్యాన్డ్ ఫుడ్ కానీ షుగర్ ఎక్కువగా ఉన్న టిన్డ్ ఫుడ్ కానీ అలాంటివన్నీ తీసుకోకూడదండి. ఆల్మోస్ట్ మీ డైట్ లో వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అనేవి కంపల్సరీగా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. ఇంకా మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు చాలా సీడ్స్ దొరుకుతున్నాయండి, సన్ఫ్లవర్ సీడ్స్ అని, చియా సీడ్స్ అని, అలాంటివి కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీ డైజెస్టివ్ ఫైర్ ని పెంచడమే కాకుండా మీ డైజెషన్ ని కూడా సెట్ చేస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. ఇంకా మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ వచ్చినట్లయితే ఈ బ్యాక్ పెయిన్ లో మనము మెయిన్ గా చేసేది ఏంటంటే స్నేహ స్వేదనాలు మళ్ళీ కటివస్తి అని చేస్తామండి. ఆ పర్టికులర్ పార్ట్ లో మెడికేటెడ్ ఆయిల్స్ తో మసాజ్ చేసేసి మీకు కటివస్తి అంటే ఆ పర్టికులర్ ప్లేస్ లో ఒక రౌండ్ లాగా చేసి దాంట్లో కంటిన్యూస్ గా ఆయిల్ పోస్తుంటాం అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఇన్ఫ్లేమ్డ్ డిస్క్ ఉన్నా కూడా, డిస్క్ బల్జెస్ ఉన్నా కూడా తగ్గుముఖం పడుతుంది దానివల్ల. దాంతో పాటు మాత్రావస్థ అనేది కూడా మనం యానోరెక్టల్ రీజియన్ నుంచి మనము ఇంప్లిమెంట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాతం ఏదైతే ఉందో మీకు ఆ మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. దాని ద్వారా మీకు ఏంటంటే పెయిన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇటువంటి వాటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మెడి9 నుంచి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.